హాయ్ ఫ్రెండ్స్, ఇది దోశ మీద పౌడర్ వేస్తారు కదా, కారం అంటారు కదా. ఇక్కడ కర్ణాటకలో పొడి దోశ అంటారు. అలాంటిది ఆ పౌడర్ రెడీ చేస్తున్నాను హోటల్ స్టైల్. డ్రై కోకోనట్, జీలకర్ర, కందిపప్పు, శనగపప్పు, బ్యాడి మిరపకాయలు, కొంచెం చింతపండు, ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైంది, కందిపప్పు వేస్తున్నాను ప్లస్ శనగపప్పు, అన్నీ 150 గ్రామ్స్ తీసుకున్నా. మంచిగా బ్రౌన్గా వచ్చే వరకు ఆయిల్లోనే ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ జీరా, బ్యాడి మిరపకాయలు ఒక 10, డ్రై కోకోనట్, చింతపండు, కర్రీ లీవ్స్, ఇవన్నీ బాగా పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోండి. చట్నీ పొడికి రెడీ చేసుకున్నంత కూల్ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసుకుంటే పౌడర్ రెడీ అయిపోతుంది. చాలా నైస్గా పౌడర్ లాగా వేసుకోవద్దండి, కొంచెం పలుకు ఉన్నియండి. సో దీనికి ఒక కంటైనర్లో తీసేసుకొని బాక్స్లోకి, అంతే, రెడీ అయిపోయింది. ఇలా ఉండాలి, చాలా నైస్గా వద్దు.